అంతేకాదు అప్పుడు స్టార్టింగ్లో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లేటెస్ట్గా సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు. ఎంతకైనా దిగజారడమేనా? ఎట్లా నమ్మాలి? ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది? ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే కదా. నాన్న నాకు మళ్ళీ రాడు, ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందులకి, కడపకి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకు వచ్చేలా చేయండి. అందరూ అక్యూస్డ్, కానీ అందరూ బయట ఉంటారు, తిరుగుతుంటారు. ఇది న్యాయమా? ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి? ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను. ఎట్లా మనకి మన కడపకి, పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా? రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి కని వస్తున్నాను. ఈరోజు ప్రొద్దున అమ్మ ఫోన్ చేసింది నాకు, భయపడుతుంది. పాప నువ్వు ఇక్కడ రావద్దు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది. న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా? తప్పు చేస్తే భయపడాలనా? ఎట్లా ఉండాలి? మన సమాజం ఎట్లా ఉండాలి? న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా? ఎందుకు భయపడాలి? ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి? తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యుయేషన్ రాదు.